Hello friends, welcome to the Job Update channel. Friends, Electronics Corporation of India Limited ECAIL అంటారు ఫ్రెండ్స్. దీంట్లో 1100 జూనియర్ టెక్నీషియన్ పొజిషన్స్ అయితే పడ్డాయి. నిజమే ఫ్రెండ్స్, 1100 పడ్డాయి పొజిషన్స్. సో దీనికి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో నేను క్లియర్గా అయితే చూపిస్తాను. మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు చూసే ముందర మమ్మల్ని మోటివేషన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఆ మోటివేషన్ మీరు సబ్స్క్రిప్షన్ అండ్ లైక్స్ ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మేము ఇంకా పోస్ట్ చేస్తాము ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు ఎక్కువ వీలైనంత మందికి పంపండి. ఎందుకంటే 1100 పొజిషన్స్ అంటే మాటల ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా వస్తాయి జాబ్స్ అనేవి. సో మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియజంటే వాళ్ళకు కూడా తెలియచేయండి. జూనియర్ టెక్నీషియన్ పొజిషన్స్ అయితే పడ్డాయి. సో చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 6 రోజుల టైం అయితే ఇచ్చారు. ఈ 6 రోజుల్లో 2 రోజులు ఆల్రెడీ అయిపోయాయి. సో నేను నోటిఫికేషన్ ఈరోజే చూశాను ఫ్రెండ్స్, లేకపోతే ఇంకా ముందే చేసేదాన్ని. సో ఈ 6 రోజుల్లో 2 రోజులు అయిపోయినాయి. ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది అప్లై చేయడానికి. బట్ ఇది ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది కాబట్టి సో మీకు ఒక హాఫ్ అన్ అవర్లో మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఏంటా అని చెప్పేసి గ్రేడ్ 2 పొజిషన్స్ అయితే పడ్డాయి. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చాలామంది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి గవర్నమెంట్ నుంచి అంటే మాత్రం ఈ వీడియోని అసలు మిస్ అవ్వద్దు. ఐఏఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేసి ఉంటాయి. సో దీనికి మీరు ఏంటంటే పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లో 2-3 అవర్స్ చేస్తే సరిపోతుంది వర్క్. సో కొన్నిటికి 10,000 పే చేస్తారు, కొన్నిటికి ఏమో హవర్లీ బేసిస్ 500 రూపీస్ అలా అయితే పే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ చేస్తేనే 500 రూపీస్ అయితే పే చేస్తున్నారు. సో మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ ఈ వీడియో చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అలాగే మిగతా వీడియోస్ కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. జెన్యూన్గా అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చూడండి, జూనియర్ టెక్నీషియన్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ మీద 275 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ మీద 275 వేకెన్సీస్, ఫిట్టర్ 550 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పొజిషన్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కన్సాలిడేటెడ్ కాంట్రాక్ట్ పే వచ్చేసి 22,528 రూపీస్ అయితే పే చేస్తారు. ఇది ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూడండి, జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ పోస్ట్ ప్యూర్లీ ఆన్ ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉంటుంది. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 months అయితే ఉంటుంది. ఫస్ట్ ఎక్స్టెండబుల్ టు అనదర్ 2 months డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ బట్టి వీళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వచ్చేసి ఇది 4 months కానీ అయితే చెప్పారు. మీరు తర్వాత మీ డిపెండెన్స్, మీ పర్ఫార్మెన్స్ బాగుందంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ITI 2 years ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ విత్ 1 year అప్రెంటిస్షిప్ చేసినా పర్వాలేదు. అండ్ షుడ్ హ్యావ్ మినిమమ్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆఫ్టర్ ITI అప్రెంటిస్షిప్ తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో మీరు ITI చేసి అప్రెంటిస్షిప్ చేసి అలాగే ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పొజిషన్స్కి అయితే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ చూడండి ఫ్రెండ్స్. SC, ST, OBC, PWD, ఎక్స్ సర్వీస్, EWSకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒక లిస్ట్ అయితే వేశారు. టోటల్ అయితే వచ్చేసి 1100 అని చెప్పాను కదా. సో ఈ కేటగిరీలో అన్రిజర్వ్డ్ అయితే వచ్చేసి 440 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్కి అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి ముందు మీరు అప్లై చేసుకుంటే క్యాండిడేట్స్ విల్ బి ప్రొవిజనల్లీ షార్ట్ లిస్ట్ అయితే తీస్తారు. బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ బట్టేసి ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేస్తారు కదా, దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే పిలుస్తారు ఫ్రెండ్స్. మీ మార్క్స్ బట్టి అనేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ముందైతే నేను ఆన్లైన్ అప్లై చెప్తాను. హౌ టు అప్లై అయితే వచ్చేసి 16/1/2024 లోపల మీరు అప్లై చేయాలి. అంటే ఇంకా 4 days మాత్రమే టైం ఉంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో డీటెయిల్స్ ఆఫ్ పర్టైన్స్ అప్రెంటిస్షిప్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ITI అప్రెంటిస్షిప్ షుడ్ బి ఫర్నిష్డ్ ప్రాపర్లీ వైల్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు ITI అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ క్లియర్గా మెన్షన్ అయితే చేయాలని చెప్తున్నారు. సో ఈ డీటెయిల్స్ పర్టికులర్స్ అయితే ఇవ్వాలి. అండ్ డీటెయిల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పడం కాదు, ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తేనే వీళ్ళు వ్యాలిడ్గా కన్సిడర్ అయితే చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, 16/1/2024 ఆల్రెడీ నేను చెప్పాను కదా. జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. నేను స్కిప్ చేస్తున్నాను. ఇది నోటిఫికేషన్ ఫ్రెండ్స్ పొజిషన్కి సంబంధించింది. సో మీరు ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. ఇది ఒక వెబ్సైట్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ హియర్ మోర్ డీటెయిల్స్కి అయితే వెళ్ళండి.
క్లిక్ హియర్ మోర్ డీటెయిల్స్కి వెళ్ళంతోటి ఇలా అయితే కనిపిస్తుంది జాబ్ డీటెయిల్స్ వేకెన్సీస్ అనేసి అండ్ విల్ బి హోస్టెడ్ ఆన్ అవర్ వెబ్సైట్ డేట్ అండ్ టైమింగ్స్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళు పిలుస్తారు ఫ్రెండ్స్. మీరు షార్ట్ లిస్ట్ అయితే ఒకవేళ మీరు అప్లై చేసిన దాన్ని మీరు ఆన్లైన్లో అప్లై చేసిన దాన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు రీప్రింట్ అయితే ఉంది. సో మీరు ముందైతే అప్లై చేయాలి కాబట్టి క్లిక్ హియర్ టు అప్లై ఫర్ జూనియర్ ఈ పొజిషన్స్కి జేటీసీ ఉంది కదా, జూనియర్ టెక్నీషియన్ అండ్ కాంట్రాక్టర్ ఉంది కదా, గ్రేడ్ 2 పొజిషన్స్కి మీరు ముందు దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయని తోటి మీకు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ టెంపరరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వదిలేండి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే మీరు ఆల్రెడీ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఐడి క్రియేట్ చేస్తారు, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ దీన్ని పట్టుకుని మీరు సో సబ్మిషన్ ఫెయిల్యూర్ అయితే ఇట్లా చేయమని చెప్తున్నారు. టెంపరరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ కొట్టుకుని గెట్ డీటెయిల్స్కి వెళ్ళి సబ్మిట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు మన ప్రాబ్లం అది కాదు కదా, ముందు మీరు అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఈ అడ్వర్టైజ్మెంట్ 124 అని క్లిక్ చేయండి. సర్వర్ కనెక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటుంది ఫ్రెండ్స్. నేను ఒకసారి రీఫ్రెష్ అయితే చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఒకసారి 124 ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్టర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయని తోటి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాలి. సో ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ యాస్టిక్స్ రెడ్ కలర్లో ఉన్నైతే కంపల్సరీ ఫాదర్ నేము, మీ జెండర్ ఏంటో మెన్షన్ చేయండి, మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. అండ్ అలాగే పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటే అది, వెదర్ ద ఆర్డినరీ డొమిసిల్లీ అంటే ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అది మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, మీ నేషనాలిటీ ఏంటి ఇండియనా, మీ రిలీజన్ ఏంటి హిందువా ముస్లిమా అది మెన్షన్ చేయండి. స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి, మొబైల్ నెంబరు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే అది, మీ పాన్ కార్డ్ నెంబరు, ఈసీఐఎల్ ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఆ ఎంప్లాయ్ నెంబరు, అండ్ ఆర్ యూ అసోసియేటెడ్ విత్ డిఏయూ యూనిట్స్కి సంబంధించిన అసోసియేట్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ నెంబర్ ఏది ఇచ్చినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ వ్యాలిడేట్ పర్సనల్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత అడ్రస్కి వెళ్ళండి. అడ్రస్ ఇది యాక్టివేట్ అవుతుంది అప్పుడు. సో మీరు ఒక్కొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వ్యాలిడేట్ చేసుకుంటే సెకండ్ స్టెప్కి వెళ్తారు. ఈ సెకండ్ స్టెప్లో అడ్రస్లో మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ పోస్టల్ అడ్రస్ అయితే ఉంటాయి. సో ఈ ఫస్ట్ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ ఉండి అది కూడా వ్యాలిడేట్ చేసుకుంటే సో పర్మనెంట్ అడ్రస్కి అయితే వస్తుంది. రెండు సేమ్ అయితే ఇక్కడ కాపీ అని క్లిక్ చేయండి, అవే డీటెయిల్స్ కింద అయితే వస్తాయి. సో ప్రైమరీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సో ఈ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, మార్క్ షీట్ నెంబరు అంటే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. సో పర్సంటేజ్ ఏంటి, ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు, ఏ కాలేజ్లో కంప్లీట్ చేశారు ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది ఐటీఐకి సంబంధించింది కాబట్టి ఐటీఐ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. తర్వాత సర్టిఫికేషన్ ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ చేయాలని చెప్పాను కదా. సో మీకు ఐటీఐ ఉండి అప్రెంటైజ్, అందుకే అప్రెంటైజ్ పడినా వదులుకోవద్దని చెప్పదు. ఎందుకే ఫ్రెండ్స్ చాలామంది అప్రెంటైస్షిప్స్ అనే కదా అని వదిలేస్తారు, అలా వదిలేయద్దు. అప్రెంటైజ్ చేస్తే దేనికో దానికైతే యూజ్ అయితే ఉంటుంది, మీరు ఖాళీగా ఉండే బదులు. ఇక్కడ చూడండి అప్రెంటైస్షిప్ పొజిషన్స్ యొక్క సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్లో 10th నుంచి ఎస్ఎస్సి ఇంక్లూడింగ్ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే డిప్లొమా ఉంటే డిప్లొమా, బీటెక్ ఉంటే బీటెక్ ఏదన్నా ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ ఉంది కదా, సో నేను డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కాబట్టి మాస్క్గా కనిపిస్తుంది. సో మీకు ఒకవేళ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటూ ఉంటే బటన్ యాక్టివేట్ అయితే అవుతుంది. సో యాడ్ క్వాలిఫికేషన్ క్లిక్ చేసి ఒక్కొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో వ్యాలిడేట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళేసి వ్యాలిడేట్ చేయండి. సమ్మరీ ఆఫ్ ద స్కిల్ టెస్ట్, ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే 400 క్యారెక్టర్స్లో మీరైతే రాయండి. సో అంటే సమ్మరీ ఆఫ్ ద స్కిల్ టెస్ట్, స్కిల్ సెట్, సో మీ స్కిల్స్ ఎలాగ ఉన్నాయి, సో నేను రెలవెంట్ పొజిషన్ ఈ పొజిషన్కి, సో అలా 400 క్యారెక్టర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మీరు ఎక్కడైనా పని చేయాలా, సో దీనికి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మినిమం 1 year అయితే ఉండాలని చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడ వర్క్ చేశారు, ఏ ఆర్గనైజేషన్లో చేశారు, ఏం వర్క్ చేశారు ఇవ్వండి. డీటెయిల్స్ ఆఫ్ ఎనీ 2 రిఫరెన్సెస్, రిఫరెన్సెస్ అనేది మీ కాలేజీలో ప్రొఫెసర్స్ కానీ మీకు తెలిసిన ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ హయ్యర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఆ పర్సన్ యొక్క నెంబరు, ఆ పర్సన్ మీకు ఏమవుతారు, మీ మొబైల్ నెంబరు, వాళ్ళ మొబైల్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ కాదు వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు అవి అయితే ఇవ్వండి. తర్వాత లాంగ్వేజెస్ నౌను, సో ఇక్కడ 4 లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అన్ని మాట్లాడడం, రాయడం, చదవడం ఎన్ని వస్తే అన్ని అయితే మెన్షన్ చేయండి. అప్లోడ్ డీటెయిల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్స్, సో అప్లోడ్ ఫోటో అప్లోడ్ చేయండి. సైజ్ అనేది 100 KB అయితే ఉండాలి. అలాగే సిగ్నేచర్ అనేది 50 KB ఉండాలి. ఇవన్నీ ఇచ్చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫాము అంతే. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత. ఎందుకంటే ఒకవేళ మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పంపిస్తే వీళ్ళు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పాను కదా, ఇంత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో
ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకురావాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, 10th క్లాస్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్, సో డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ టు ఐటీఐ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, 1 year అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, కేటగిరీ సర్టిఫికేట్స్, వ్యాలిడ్ సర్టిఫికేట్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్ విత్ బెంచ్ మార్క్ ఉన్నోళ్ళు అది, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ నాట్ ఓల్డర్ దెన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇవైతే మీరు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఎప్పుడు మీరు సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇవన్నీ తీసుకెళ్ళాలి కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషను. సో ఇదైతే హైదరాబాద్లో అయితే ఉంది. ఎవరు మిస్ అవ్వద్దు. వెంటనే మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ అప్లై చేసుకోవడానికి అయితే చెప్పండి ఒకవేళ మీకు యూస్ కాకపోయినా. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.